సరైనటువంటి వైఖరి కాదనేది నా అభిప్రాయం. ఓకే శ్రీనివాస్ గారు, అంటే కోటేశ్వరరావు గారు డిబేట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మాట అన్నారు, చైర్మన్లు వస్తూ ఉంటారు, వచ్చిన కొత్తలో ఏవో ఒకటి ఆర్భాటం చేస్తూ ఉంటారు, మళ్ళీ తర్వాత ఇంకొకరు వస్తారు, మళ్ళీ అదే తంతు ఉంటుంది తప్పితే దేవుడు సొమ్ము స్వాహా చేయడానికి వచ్చే వాళ్ళు తప్పితే ఆ దేవుడు సేవ చేసుకోవాలని వచ్చే పరమార్థం ఉన్న వ్యక్తులు లేరు, రాబోయే రోజుల్లో రారు అన్న ఒక కంక్లూజన్కి అయితే కోటేశ్వరరావు గారు చాలా క్లియర్గా రావడం జరిగింది. ఎందుకంటే పదే పదే ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే కొండ మీద ఇంకా ప్రక్షాళన అన్న పద్ధతిలోనే ఉన్నారు తప్పితే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన వాళ్ళు లేరు, ఇప్పుడు కూడా సాధ్యం కాదు, ఓన్లీ ప్రచార ఆర్భాటం అని అంటున్నారు. ఏకీభవిస్తారా? అందరికీ నమస్కారం అండి. కోటేశ్వర గారికి, మీకు, ఇంకా ఎవరిన ప్యానల్లో ఉంటే అందరికీ నమస్కారం. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా అక్కడ ఈ జనాభా భక్తులు పెరగటం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయండి. నేను ఎప్పుడో 78లో వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంది, 72లో వెళ్ళినప్పుడు ఒకలా, చిన్నప్పుడు బాగా 10 ఏళ్ల వయసులో, తర్వాత 86లో ప్రతి సంవత్సరం వెళ్తాను నేను. అలా మార్పులు వస్తూ ఉన్నాయండి. దర్శనం కానీ అక్కడ అకామిడేషన్ కానీ కష్టమైపోతుంది, క్లిష్టతరం అయిపోయింది. రాను ఈ జనాభా పెరగటం, భక్తులు పెరగటం, అక్కడ సౌకర్యాలు ఎంత పెంచినా కానీ ఇబ్బందులు తలెత్తడం చూస్తాం. అయితే కోటేశ్వరరావు గారితో పాక్షికంగా ఏకీభవిస్తాను. అక్కడ చైర్మన్లు, పాలక మండలి కానీ అప్పుడున్న ప్రభుత్వాలు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు కొంతవరకు కొన్ని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో శ్రద్ధగా తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి శ్రద్ధలు ఉన్న వాళ్ళు ఉంటే ఒక రకంగాను, లేదంటే ఇంకొక రకంగాను ఉండటం జరిగింది. మనం చూసాం, చరిత్ర చెప్పిన సత్యం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా చాలా బాగా నడిచిందండి. పివిఆర్కే ప్రసాద్ గారు లాంటి ఈవో ఉన్నప్పుడు ఆయన పూర్తిగా మనసా వాచ కర్మణ శ్రీవారిని ఆరాధించి, అర్చించి, పూజించి ఆయన పట్ల భక్తి విశ్వాసాలతో ఉండేవాడు కాబట్టి ఆయన వ్యవహార శైలి ఇంకొకలాగా ఉండేది. తర్వాత వచ్చిన చైర్మన్లు కానీ దేవినేని సీతారామయ్య గారు, తర్వాత కన్మూరి బాబురాజు గారు, ఇటువంటి వాళ్ళు దేవుడి సేవ కోసం మాత్రమే వాళ్ళ ఆ బాధ్యతలు తీసుకున్నారు. ప్రతిష్టను పెంచారు నిజంగానే. ఏమండి, మీరు అన్నట్టుగా ప్రతిష్టను పెంచారు, అవునన్నా కాదన్నా? చైర్మన్ అంటే ఇలా ఉండాలి, ఇలా పని చేయాలి అనేసని. మీకు ప్రతిష్టను పెంచడానికి వీళ్ళెవరండి? పవిత్రతను కాపాడారు. అది అంతవరకు ప్రతిష్ట. దేవదేవుడి ప్రతిష్టను పెంచే అంత వాడు ఈ భూమండలంలో ఇంకెవరు రాలేదు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట తగ్గించగలరు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి గ్యాంగ్ వస్తే డెఫినెట్ గా తగ్గించగలరు. అక్కడ చూడండి, ఆ చైర్మన్ సుబ్బారెడ్డి, ఆ ధర్మారెడ్డి టీ షర్ట్లు వేసుకుని, లుంగీలు కట్టుకుని, గళ లుంగీలు కట్టుకుని అసలు ఆ వాతావరణాన్ని కలుషితం చేశారు. అంతకుముందు యాక్చువల్ గా ఈ రకంగా ఈ పతనం ఒక రకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ అవకతవకలు అన్నట్లకి కారకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిందని ఎక్కువగా మొదలైందండి. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు, అలాగే కొన్ని సౌకర్యాలు మెరుగుపరిచాడు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. అక్కడ వెంగమాంబ ఉచిత భోజనం కానీ, అన్నప్రసాదం కానీ, అలాగే అనేక నిర్ణయాలు. తర్వాత 91లో వైకుంఠం కాంప్లెక్స్, కాంగ్రెస్ హయాంలోనే వైకుంఠం కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది భక్తుల సౌకర్యార్థం. అలాగే సౌకర్యాలు మెరుగుపరుచుకుంటూ వస్తున్నారు, భక్తులు కూడా రద్దీ కూడా పెరుగుతూ ఉంది. ఏదైనా బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది. అక్కడ ఉన్న ఈవోలు వాళ్ళ వికారపు చేష్టలు, వాళ్ళ బెర్రి మొర్రి ఆలోచనలు, వాళ్ళ తాలూకు పిల్లి మొగ్గల వల్ల భక్తులు అగచాట్లు పడ్డారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఇది సహజంగా అక్కడ పాలక మండలి చేసుకునే పిచ్చి నిర్ణయాల వల్ల కూడా కొంచెం భక్తులు ఇబ్బంది పడిన మాట వాస్తవం. అయితే ప్రస్తుతం కోటేశ్వరరావు గారు ఎవరు వచ్చినా ఎప్పటికప్పుడు ఇలా చెప్తున్నారంటే నిజంగానే కొన్నిసార్లు ఆచరణ సాధ్యం కాలేదు. వాళ్ళు చెప్పారు, వెళ్ళారు, వచ్చారు, వెళ్ళారు. ఇక్కడ మనం కొన్నిసార్లు ఆ చైర్మన్లుగా వచ్చిన వ్యక్తులు వాళ్ళ విధానాలు అలాంటి, వేడుకొండలో వెంకన్న స్వామి పట్ల వాళ్ళ వైఖరి ఎలా ఉందనేటువంటి కూడా మనం గమనించాలి. ఇక్కడ నాయుడు గారు వచ్చిన తర్వాత మనం చూస్తే ఇక్కడ ఆయన ఈ వారం 10 రోజుల్లోనూ ఆయన కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. కొద్ది రోజులు మనం వేచి ఉండాలి, ఆ నిర్ణయాలు అమలు అవుతున్నాయా లేదా అనేటువంటి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎవరు ఏది రకంగా వాడుతున్నారు అనేటువంటి మనం గమనించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది భైరవీల అడ్డ, ఉత్తర భారత నాయకులు కాళ్ళు పిసకడానికి, వాళ్ళు ప్రసన్నం చేసుకోవడానికి
తద్వారా వాళ్ళ లాబింగ్ నడుపుకోవడానికి దాన్ని ఒక అడ్డగా చేసుకున్నారు చాలా మంది. ఎందుకంటే వస్తారు ఈ దేశంలో అత్యున్నత స్థాయి అత్యున్నత పదవులు విచక్షణాధికారం కలిగిన హోదాల్లో ఉన్న వ్యక్తులు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళకి దైవ దర్శనం చేయిస్తారు, అందంగా ప్రసాదాలు పంపిణీ చేస్తారు, వేద పండితుల చేత ఆశీర్వచనాలు పలికిస్తారు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు ప్రసన్నం అవుతారు, మా వాడు కొంచెం జైల్లోకి వెళ్లకుండా చూడండి అని చెప్తారు. ఇలాంటివన్నీ ఉన్నాయి, ఇలాంటివన్నీ జరిగినాయి. వాళ్ళు కూడా దేవుడి దర్శనం ఒక మైమరుపు వెంకటేశ్వర స్వామిని ఆపాద మస్తకం ఒక మన సామాన్య భక్తుడు ఒక 5 సెకండ్లు 10 సెకండ్ల లోపల మనం పక్క పంపిస్తాం. వాళ్ళకి ఒక అర్ధగంట 10 నిమిషాలు పావు గంట నిలబెట్టి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఆపాద మస్తకం తిలగించి అర్చించి పూజించే అవకాశం లభించినప్పుడు ఆ భాగ్యం దక్కినందుకు వాళ్ళు ప్రసన్నం అవుతారు. ఈ దొంగలకి కొంచెం అవకాశం ఇస్తారు, సరే మనం చేసాడు కదా అని. ఇలాంటివన్నీ అరికట్టాలి. ఇక్కడ నాయుడు గారికి అలాంటివన్నీ దృష్టి పెట్టాలి. రికమెండేషన్ లెటర్స్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయము, సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తాము, క్యూ లైన్లలో గంటలు నిలబడకుండా చూసుకుంటామనేసి అంటున్నారు. నిజంగా రాజకీయాలకు అతీతంగా కొండ పైన కార్యక్రమాలు నడపడము అసలు సాధ్యం అవుతుందంటారా? ఒక నిమిషం సాధ్యం అవుతుంది. ఎందుకంటే అక్కడ రాజకీయాలు మాట్లాడు గత ఎన్నికల్లో చూసాం. కొడాలి నాని, రోజా గారు లేకపోతే ఎవరు పడతాడు వచ్చి మైకుల మందు అసభ్య భాషలను కూడా చేశారు. ప్రత్యర్థుల పట్ల అత్యంత నీచంగా క్రూరంగా మాట్లాడారు, కక్షాపూరితంగా మాట్లాడే అటువంటి వ్యాఖ్యలు అవి కూడా మనం అక్కడ ఎవరైతే అలా చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేస్తే డెఫినెట్ గా అరికట్టచ్చు. ఇంకొకటి ఏంటంటే కోటేశ్వర గారు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఒక విషయంలో మాత్రం పూర్తిగా విభేదిస్తున్నాను. అన్య మతస్థులకి ఆయన చెప్పినట్టుగా గవర్నమెంట్ సర్వీస్ లాంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళని అక్కడ వీళ్ళేమి తొలగించరు. దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం నియమించుకున్న వాళ్ళు ఖచ్చితంగా అన్య మతస్థులు ఉండకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా ఉండరాదు. ఆ అవకాశం ఈయన పూర్తిగా కనుక చేయగలిగితే పవిత్రత కాపాడినట్టు. ఎందుకంటే వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుందండి? దేవుడి తీర్థం కానీ ప్రసాదం కానీ కనీసం నోట్లు వేసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు దేవుడి పట్ల బాధ్యతగాను పవిత్రంగా ఎందుకుంటారు, బాధ్యతగా ఎందుకు వ్యవహరిస్తారు? పైగా ఇక్కడ ఎన్నో మొన్న షికారీలను పట్టుకున్నారు, అన్ని మత ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి అవకాశం కోటేశ్వరరావు గారు ఒక మాట అన్నారు, రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన హక్కు నేపథ్యంలో ఉద్యోగస్తులకు సంబంధించి ఎవరైనా దాన్ని అప్లై చేసుకుంటాము, దాని ప్రకారం వాళ్ళ ఎంపిక ఉంటుంది. పూజా కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళని పక్కన పెట్టేసి మిగతా వాటికి వాడుకోవచ్చు కదా, దానికి తప్పేముంది అంటూ ఒక క్వశ్చన్ చేశారు. మనదే సెక్యులర్ దేశం అండి. రాజ్యాంగం ఏం చెప్పిందంటే హిందూ మతం సంబంధించి హిందూ మత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ హిందూ ధార్మిక సంస్థల విషయంలో కూడా ఈ రాజ్యాంగం కూడా కల్పించుకోదండి. ఈ దేశంలో ఎవరికి ఏ హక్కు లేదని వాళ్ళని కల్పించుకోవడానికి. అలాగే ముస్లింస్ కైనా క్రైస్తవులకైనా వాళ్ళ దాంట్లో కల్పించి సెక్యులర్ దేశం కాబట్టి ఎవరి మీద నియమ నిబంధనలు ఉండవు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ధార్మిక సంస్థ, ఈ ప్రపంచంలోని పేరుకనేది కోట్లాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరు వేలు పెట్టరో, వాళ్ళ నిర్ణయాలను ఎవరు ప్రశ్నించజాలరు. వాళ్ళకి వాళ్ళు అడ్డగోలుగా తొలగిస్తా ఉండలేదు, వాళ్ళు వేరే అకామిడేట్ చేస్తారు ప్రభుత్వ ఉద్యోగంలో, లేదా వాళ్ళు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకెళ్లిపోతారు. యాక్చువల్ గా ప్రసాదాలు తీర్థాలు పుచ్చుకునే వాళ్ళు దేవుడి సొమ్ము ఎలా తీసుకుంటారు బేసిక్ గా.